దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఈ సాయంత్రకాల సమయంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మరి ఒక కొత్త సందేశము ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఎదుగుతున్నప్పుడు సాతాను వాడే 4 ఆటంకాలు లేదా 4 బాణాలు ఏంటి అనేది ఈరోజు మనము నేర్చుకుందామండి. సాధారణంగా మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, లేదా మనము ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో మనము చక్కగా ఎదుగుతున్నప్పుడు, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన వైవాహిక జీవితంలో కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు, మీరు ఎదుగుతున్నారు అని అనుకుంటున్న సమయంలో, అభివృద్ధి చెందుతున్నారు అని అనుకుంటున్న సమయంలో అపవాది ఆ ఎదుగుదలను ఆపాలని మరి కొన్ని ట్రిక్స్ ప్లే చేసి మిమ్మల్ని అభివృద్ధి పరచకుండా ఆపుటమే వాడి యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యము. అర్థమవుతుందండి? సో మరి ఈరోజు మనము ఏం తెలుసుకుందామంటే, అసలు ఏ యొక్క బాణాలను ఉపయోగించి, ఎలాంటి పద్ధతులను ఉపయోగించి మన యొక్క అభివృద్ధిని ఆపేస్తున్నాడు, మనము ఎక్కడ తప్పిపోతున్నాము అనేటువంటి విషయాలు ఈరోజు కూలంకషంగా నేర్చుకుందాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం అండి. మనము అందరము తెలుసుకోవాలి. ఎందుకంటే అపవాది యొక్క అగ్ని బాణాలను కనుక మనం గుర్తించకపోతే, జ్ఞానం లేకపోతే కనుక మనము నశించిపోతాము. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము జ్ఞానము కలిగి ఉన్నప్పుడు, వివేకం కలిగి ఉన్నప్పుడు, మనము ఆ ఒక్క గుంటలో పడక ముందే బయటికి రాగలిగేటువంటి ప్రయత్నాలు మనం చేయొచ్చు. కాబట్టి ఈ సందేశము మీ యొక్క ఆత్మీయ నేత్రాలను తెరుస్తుందని, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా, బహుశా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే కనుక ఇది సాతాను చేస్తున్న దాడి అని మీరు గుర్తించాలనేది మరి నా ప్రయత్నము. మరి ఈరోజు ఆ ఒక్క సాతాను అగ్ని బాణాల గురించి మనము ధ్యానిద్దాము. ఈ యొక్క సందేశంలో ఈరోజు నేను ఇజ్రాయేలీల గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఇజ్రాయేలీలు ఫరో దగ్గర ఉన్నప్పుడు, అంటే యోసేపు మరణం తర్వాత ఒక కొత్త ఫరో వచ్చాడు. అతనికి మరి ఆ వెనక జరిగినటువంటి సంగతులు ఇజ్రాయేల్ గురించి మరి అతనికి అంతగా తెలియదు. కానీ మరి అతను వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల యొక్క బలమును చూసినప్పుడు, ఇజ్రాయేలీల యొక్క సంతతిని చూసినప్పుడు, మరి వారి యొక్క గొర్రెలు, మరి వారి యొక్క ఉన్నటువంటి పశు సంపదను చూసినప్పుడు, వారి యొక్క టాలెంట్స్ని చూసినప్పుడు, వారి యొక్క బల సామర్థ్యాలను చూసినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఇజ్రాయేలీలు మనకన్నా బలవంతులు, వీళ్ళు గొప్పవారు. కాబట్టి వీళ్ళు కనుక ఇలాగే ఎదుగుతూ ఉంటే, వీళ్ళు కనుక ఇలాగే మనం కంటిన్యూ అయిపోతే కనుక వీళ్ళు ఏదో ఒక రోజు మనల్ని నాశనం చేస్తారు, మనము నశించిపోతాము. మన దేశంలో వీరిని ఉంటూ, మన దేశంలో వీళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తూ, మన మీదే వీళ్ళని ఆయుధాలుగా మనమంతట మనమే తయారు చేసుకున్న వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఎలాగైనా సరే మనము వీరి యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలి, వీరిని ఎదగనివ్వకూడదు, వీళ్ళని నానా రకాల కష్టాలు పెట్టి, శ్రమలు పెట్టి, వెట్టి చాకిరీ చేయించి, వీళ్ళని దాసులుగా వీళ్ళని తీసుకువెళ్ళి, వీళ్ళని మన యొక్క చెప్పు చాతుల్లో మనం పెట్టుకుంటే కనుక వీళ్ళ అభివృద్ధిని మనం ఆపేయచ్చు, వీళ్ళ సంతతిని మనము ఆపేయచ్చు, వీళ్ళ ఎదుగుదల మనము మధ్యలోనే దాన్ని ఆపివేయచ్చు అని కొన్ని విరోధమైనటువంటి ఆలోచనలను, విరోధమైనటువంటి ఆయుధాలను వాడి వాళ్ళని ఆపాలని ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ ఒక మంచి వాక్యము ఇజ్రాయేల్ గురించి పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించారండి. అదేంటంటే నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం.
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇజ్రాయేలీలు ఎడల అసహ్యపడిరి. చూడండి ఇక్కడ ఐగుప్తీయుల గురించి ఇజ్రాయేలీల గురించి ఇక్కడ వ్రాయబడింది. అదేంటంటే ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇజ్రాయేలీల ఎడల వాళ్ళకి అసహ్యం వేసిందంట. హల్లెలూయా. చూడండి, సాతానుడు మన పైన వేసేటువంటి పన్నాగం ఏంటంటే మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని ఆపాలి అనేది అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన యొక్క అభివృద్ధిని ఎప్పుడు కూడా ఆటంకపరచాలి అని కోరుకుంటాడు అపవాది. అందుకనే చాలాసార్లు మనల్ని ఆపేయాలని మనము కొంచెము ప్రార్థన ఎక్కువ చేస్తున్నా సరే, కొంచెము వాక్యం ఎక్కువ చదువుతున్నా సరే, లేకపోతే మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నా వెంటనే ఏదో ఒక రకంగా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళని ఈ యొక్క ఇజ్రాయేలీలు ఎదుగుతున్నారంట, అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళు శ్రమ పెట్టడం స్టార్ట్ చేశారంట. ఫరో అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళని ఎంత శ్రమ పెడితే, వీళ్ళని ఎంత నొక్కితే అంతగా మరి వీళ్ళు ఆగిపోతారు అని అతను అనుకున్నాడు. కానీ అక్కడ రివర్స్ జరిగింది. వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు అభివృద్ధి చెందారు, ప్రబలారు. చూడండి, వాళ్ళు విస్తరించి ప్రబలిరి, వాళ్ళు మల్టిప్లై అయిపోయారంటండి. వాళ్ళని ఎంత శ్రమ పెట్టాడో, వాళ్ళని ఎంత నొక్కాడో, ఎంతగా వెట్టి చాకరీ చేయించినా సరే వాళ్ళు మాత్రము విస్తరించడము అనేది ఆగట్లేదంట. వారి సంతానం పెరిగిపోతుంది, వారి గొర్రెల గొడ్లు పెరిగిపోతున్నాయి, వాళ్ళ పశు సంపద పెరిగిపోతుంది, వారి యొక్క పంటలు చక్కగా సస్యశ్యామలంగా పండుతున్నాయి, వారు చేసిందల్లా ఫలిస్తుంది, వారు చేయునదంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా దానిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆ ఫరోకి అతని దగ్గర ఉండే వాళ్ళు ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు. ఏంటి, మనం ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా, వీళ్ళు ఎందుకు ఇంకా ప్రబలుతున్నారు, వీళ్ళు ఎంతగా ఎందుకు మరి వీళ్ళు ఎంతగా ఎలా విస్తరిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లా. అయితే సాతాను మనము ఎంతగా శ్రమ పెట్టినా సరే క్రీస్తులో మనము ఉన్నాం కాబట్టి ఎప్పటికీ కూడా మన యొక్క అభివృద్ధి అనేది ఆగదండి. నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము నీ పైన వర్ధిల్లదు. ఎందుకంటే సాతాను యొక్క తలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చితక కొట్టారు. వాడి యొక్క కోరలను పీకివేసి మనుష్యుడి పైన ఎలాంటి అధికారము కూడా లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని సంపూర్తిగా నాశనం చేశారు. ఇక వాడికి మన పైన ఎలాంటి అధికారము కూడా లేదు. నీ పైన ఏ ఆయుధము కూడా ఇక పైన వర్ధిల్లదు. న్యాయ విమర్శలో తండ్రి అయిన దేవుడు నీ పక్షముగా నిలబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే చాలామందికి ఈ యొక్క సత్యము తెలియదు. కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే ఆగిపోతారు. అయ్యో నేనేదో తప్పు చేసినట్టున్నాను, అయ్యో నేనేదో పాపం చేసినట్టున్నాను, అందుకే నాకు ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయి, అందుకే నాకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని అనుకొని ఆగిపోతారు. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తానండి. అసలు అపవాది మనకి పెట్టేటువంటి ఆటంకాలను చూసినప్పుడు మనము ఊహించను కూడా ఊహించలేము. ఇది సాతాను యొక్క ఆటంకము, ఈ ఆటంకంలో నేను ఉన్నాను అనే సంగతి కూడా మీకు తెలియదు. అపవాది వేసేటువంటి ఆ ఉచ్చు, ఆ వల ఎలాగుంటుందంటే అసలు మీరు అర్థం కూడా చేసుకోలేరు ఇది పూర్తిగా అపవాది యొక్క ప్లాన్ అని. అపవాది మన పైన మొట్టమొదటిగా చేసేటువంటి ఆ ఒక్క ప్లాన్ ఏంటంటేనండి, ఆ బాణం ఏంటంటే మీ పనుల భారాన్ని అమాంతంగా పెంచేస్తాడు. ఇది మొట్టమొదటిదండి. మీరు మీ దగ్గర నోట్స్ ఉంటే ఏదన్నా రాసుకోండి, మిమ్మల్ని ఎలాగ టార్గెట్ చేస్తాడు అనే విషయం నేను మీకు ఈరోజు చెప్తాను. మీ యొక్క పనుల భారాన్ని ఫస్ట్ వాడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మీ పనుల భారాన్ని, మీ యొక్క ప్రెషర్స్ని, మీకు వర్క్ లోడ్ని ఎక్కువ చేస్తాడండి. అంటే విస్తారమైన పనులు,
పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్ని పనులంటే అన్ని పనులు. కూర్చుందామంటే సమయం దొరకదు. కాసేపు నడుము వాలుద్దామన్నా కూడా సమయం దొరకదు. అసలు మీ యొక్క పర్సనల్గా మీకు ఏదన్నా కేర్ తీసుకోవాలన్నా కూడా, మీ పర్సనల్గా మీకు ఏదన్నా సంథింగ్, ఒక హెడేక్ రానివ్వండి, లేకపోతే మీ శరీరంలో ఏదన్నా ఒక బలహీనత, ఒక వీక్నెస్ రానివ్వండి, దాని గురించి ఆలోచించి దాని కొరకు ఏదన్నా జాగ్రత్తలు పాటిద్దాము అని ఆలోచించుకోవాలన్నా కూడా మీకు సమయం దొరకదు. ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్తున్నారండి? ఎంతమంది ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు? ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే కనుక ఇది పూర్తిగా సాతాను యొక్క ప్లాన్. ఇది ఒక పద్ధతి మిమ్మల్ని దేవుడి నుండి దూరం చేయడానికి, మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి. ఇది ఒక అడ్డుబండ. మిమ్మల్ని ఎదగనివ్వడము వాడికి ఏ మాత్రం ఇష్టం లేదు. మిమ్మల్ని కనుక మధ్యలో ఆపకపోతే మీరు ఎదుగుతారు అన్న విషయం వాడికి తెలుసు. మీరు ఇంకా ప్రబలుతారు అన్న విషయం వాడికి తెలుసు. అందుకనే మీకు వర్క్ లోడ్ అని పెంచేశాడు. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, సిస్టర్ మరి ఆఫీస్లో విపరీతమైనటువంటి నాకు టార్చర్ ఉందండి. పొద్దున లేస్తే మరి నాకు టార్గెట్స్ ఉంటాయి. నెల ఎండింగ్ వచ్చేస్తుందంటే ఆ టార్గెట్ కనుక నేను చెయ్యకపోతే నాకు ఉద్యోగం తీసేస్తానని చెప్తున్నారు. ప్రతి నెల నాకు ఒక మెంటల్ స్ట్రెస్ లాగా అయిపోతుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాగ దీన్ని ఓవర్కమ్ చేయాలో నాకు తెలియట్లేదు. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల నేను సరిగా భోజనం చేయలేకపోతున్నాను, సరిగా నిద్రపోలేకపోతున్నాను, పూర్తిగా నేను ప్రార్థనలో కూడా ఉండలేకపోతున్నాను. ఈ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్ల నేను నా ఫ్యామిలీతో కూడా గడపలేకపోతున్నాను సిస్టర్. నాకు ఈ యొక్క టెన్షన్ ఎక్కువైపోతుంది అని చెప్పి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు. మరి కొంతమంది గృహాల్లో మరి అనేకమైన పనులు, ఎంత పని చేసినా మళ్ళీ ఇంకో పని ఉంటుంది. ఎంతగా సర్ది పెట్టేసినా సరే ఇంట్లో, సరే ఈ పని అయిపోయింది కదా ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుందాము అని కూర్చుంటే మళ్ళీ ఇంకొక వర్క్ ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు వచ్చి, అది చేసావు సరే మరి ఇదేంటి అని అడుగుతారు. అది అయిపోయింది సరే ఇదేంటి, అక్కడ ఇదంతా బాగాలేదు, ఆ రూమ్ బాగాలేదు, ఇది క్లీన్ చేసేసాయి, అక్కడంతా చెత్త పడుంది అది క్లీన్ చేసేసాయి. పిల్లలు అప్పుడే లేచి మాకు ఆకలి అంటారు. ఏదో ఒకటి చెప్పి మీకు నాకు ఇది అది బాలేదని చెప్పి నాకు ఇది తయారు చేస్తావా అది తయారు చేస్తావా అని అడుగుతారు. సో మీరు కరెక్ట్గా బైబిల్ బుక్ తీసుకొని వెంటనే కూర్చున్న వెంటనే ఏదో ఒక వర్క్ వస్తుంది మీకు, ఏదో ఒక పని, ఏదో ఒక లోడ్. కూర్చుని కాసేపు ధ్యానిద్దాము అంటే మీకు సమయమే దొరకదు. అవునా అండి? ఎంతమంది ఇలాంటి ప్రెషర్తో ఫీల్ అవుతున్నారు? ఇలాంటి వర్క్ లోడ్ మీరు అనుభవిస్తున్నారు. ఇది సాతాను యొక్క పద్ధతి అండి. మిమ్మల్ని దేవుని నుండి దూరం చేయటానికి, మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి వేసేటువంటి మొట్టమొదటి ట్రిక్. కొంతమంది చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉంటారు. మరి వాళ్ళని దేవుడు ఆశీర్వదించి వాళ్ళ వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. సరే వ్యాపారం పెట్టుకున్నారు కదా అని అనుకుంటే ఆ వ్యాపారం యొక్క పనిలో పడిపోయి, ఆ ఒత్తిడిలో పడిపోయి ఆ వ్యాపారాన్ని, దేవుని యొక్క స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మిక జీవితాన్ని మెయింటైన్ చేయలేరు. రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఆ డబ్బు సంపాదనలో పడిపోయి, డబ్బు సంపాదించాలి, టైంకి నేను ఆ ఒక బిజినెస్లో నేను వచ్చిన కస్టమర్స్కి నేను సాటిస్ఫై చెయ్యాలి అని చెప్పి ఆ వర్క్ లోడ్లో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతారు చాలామంది. ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనం చేసేసుకుంటారు. ఇది ఒక పద్ధతి అండి. దేవుని వద్ద నుండి దూరం చేయడానికి మిమ్మల్ని వ్యాపారంలో బిజీ చేసేస్తాడు. కొంతమంది సేవ చేస్తుంటారు, మరి విపరీతమైనటువంటి గృహ దర్శనాలు, విపరీతమైనటువంటి రకరకాల ప్లేసెస్కి వెళ్ళి మరి వాళ్ళకి సువార్తలు ప్రకటించడము. ఈ మందిరంలో ఈరోజు వాక్యం చెప్పారంటే మరలా ఇంకొక మందిరంలో ఇంకొక వాక్యం, అలా గృహ దర్శనాలని, వాక్యం చెప్పడం అని, కౌన్సిలింగ్ చేయడం అని, తర్వాత బర్త్డేస్ అని, మరి చావులని, మరణాలని, ఇలాగా ఊపిరి సలపనివ్వకుండా ఒక వ్యక్తి బిజీ అయిపోతున్నాడు అని అంటే అది కరెక్ట్ సైన్ కాదండి. నువ్వంత బిజీ అవడము అనేది మంచి సైన్ కాదు.
అది పూర్తిగా సాతాను యొక్క ఉచ్చులో మనము ఉన్నట్టే. అయితే మరి నేను ఇది ఎలా ఓవర్కమ్ చేయగలను అని అంటే, నువ్వు ఎప్పుడైతే ఇది సాతాను యొక్క బాణము అని నువ్వు గుర్తిస్తావో, నీ యొక్క వర్క్ లోడ్ని నువ్వు తగ్గించుకుంటావో, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు కనుక ఎప్పుడైతే ఇచ్చి, నువ్వు దేవుని యొక్క సమయాన్ని దొంగలించకుండా దేవునితో నువ్వు నడవాల్సినటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ సమయాన్ని, ఆ ప్రయారిటీని దేవుని కనుక నువ్వు ఇస్తే, నీ వర్క్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ యొక్క పరిస్థితులను ఎలా జయించాలో నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ వర్క్ ప్రెజర్ నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందంటే నువ్వు సాతాను ఉచ్చులో ఉన్నావు కనుక జాగ్రత్త పడు, మెలకువగా ఉండి ప్రార్థించు. నీ యొక్క వర్క్ లోడ్ కన్నా కూడా, నీ బిజినెస్ కన్నా కూడా, నీ కుటుంబంలో జరిగేటువంటి ఆ యొక్క పనిపాట్ల కన్నా కూడా దేవునితో సమయం గడపడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మార్తా మరియా లాజర్ ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు మార్త అంట విస్తారమైన పనులతో సతమతమైపోతుందంట. కానీ మరియ మాత్రము నిశ్చింతగా వచ్చి దేవుడి పాదాల దగ్గర కూర్చుంది. మార్త అడుగుతుంది, నా సహోదరి నాకు పని చేయట్లేదు, నాతో పాటు కలిసి ఆమె సహకరించట్లేదు, నీకేం చింతలేదా ప్రభువా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారండి? మార్త నువ్వు విస్తారమైన పనులను పెట్టుకొని నువ్వు అలసిపోతున్నావు, నువ్వు సతమతమైపోతున్నావు, కానీ నీకు కావాల్సింది ఒక్కటే. మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది, అది ఆమె అద్దు నుండి ఎప్పటికీ తీసివేయబడదు. హల్లెలూయా. ఈరోజు మనము ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలండి. ఈ యొక్క టెంపరీ వర్క్స్ కోసము, ఈ యొక్క వర్క్ ప్రెషర్ ఉందని చెప్పి వ్యాపారాల్లో ఏదో నేను త్వరగా సంపాదించుకోవాలి, లేకపోతే నేను గొప్పవాడిని అయిపోవాలి, అది ఇదని చెప్పి మనము పరుగుల జీవితాన్ని వదిలిపెట్టాలండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనము ఇస్తే అపవాది మనల్ని ఏమి చేయలేడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ఒక్క ప్రయారిటీని, ఆ ఘనతను మనం అనుగ్రహిస్తే, దేవునికి ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దాంట్లో నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎక్కడ దేనింట్లో నువ్వు ఏ విధంగా టైం స్పెండ్ చేయాలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, వర్క్ లోడ్ని పెంచుకోవద్దు. అలా పెరుగుతుంది అని అంటే కనుక దాని నుండి బయటపడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోండి. మరి రెండవదిగా అపవాది చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు దర్శనాన్ని మర్చిపోయేలాగా చేస్తాడు. మీ యొక్క భారాలను అధికం చేసి మిమ్మల్ని ఎక్కువగా ఆ స్ట్రెస్లోకి మిమ్మల్ని గురి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు దేవుడి దర్శనం వెంట మర్చిపోతారండి. మా యొక్క పరిచర్యలో ఒక ఫ్యామిలీ వచ్చేవారు. వాళ్ళు మరి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తాము అని చెప్పినప్పుడు మరి మేము వాళ్ళ కోసం ప్రార్థించి ఆ వ్యాపారము పెట్టించాము అన్నమాట. వాళ్ళు చక్కగా ఆ వ్యాపారం చేసుకుంటున్నారు. మరి అంతకు ముందు వరకు వాళ్ళ భక్తి చాలా బాగుండేది. వాళ్ళ పైన మరి వారి యొక్క కుమారుడి పైన చక్కటి పిలుపు ఉంది, దేవుని పిలుపు ఉంది. మరి ఆ విషయం మేము ప్రార్థించినప్పుడు తెలుసుకొని వారికి చెప్పాము, ఇలా మీ కుమారుడి పైన పిలుపు ఉంది, అతను పరిచర్యలో ఉంటాడు రాబోయే రోజుల్లో, అతని దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని చాలా చక్కగా స్వీకరించారు. అయితే ఆ తర్వాత మరి వాళ్ళు ఆ ఒక్క కుమారుణ్ణి కూడా వారు చేస్తున్నటువంటి ఆ వ్యాపారాల్లో పెట్టేసి మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కూడా ఆ ప్రెషర్లో చిక్కుకొని, ఆ లోడ్లో ఎక్కువైపోయి, వాళ్ళకి ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి పూర్తిగా కుటుంబం కూడా మరి వారిపైన ఏదైతే దర్శనం ఉందో, వారిపైన ఏదైతే పిలుపు ఉందో పూర్తిగా దాన్ని విడిచిపెట్టేశారు. మరి ఈరోజు వారు ఒక వాక్యమన్నా ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని సేవన్నా ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని మాటలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, మరి మందిరంలో జరిగేటువంటి కూడికలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడూ కూడా వాళ్ళ మనసంతా కూడా ఆ ఒక వ్యాపారం ఏమైపోతుంది, ఎవరు వస్తున్నారు ఏంటి, ఇదే ఆశ, ఎంతసేపు ఇవే ఆలోచనలు, ఇవే తలంపులు. మరి వాళ్ళకి 1-2 సార్లు మేము చెప్పి చూసాం, కానీ ఇంకా వారికి అర్థం కావట్లేదు. చూడండి, మరి కొంతమంది ఇలాగ అయిపోతారు.
మనము ఆ యొక్క భారాలు ఎక్కువైపోతున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని మనము మిస్ అయిపోతామండి. మనము దారి తొలగి వెళ్ళిపోతాము. మనము దారి తొలగి వెళ్ళడము అనేది మంచి సూచన కాదు. యోనా ఒక స్థలానికి వెళ్ళమంటే, నినేవేకి వెళ్ళమంటే, ఆయన పడవ ఎక్కి నావ ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆయన దేవుడు చెప్పిన దర్శనాన్ని విడిచిపెట్టి, దేవుడు చెప్పిన పిలుపుని విడిచిపెట్టి ఆయన నచ్చిన ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కన్వీనియంట్ ఆయన చూసుకుంటాడు. దేవుని యొక్క దర్శనాన్ని విడిచిపెట్టేస్తాడు. అయితే ఆ యోనా యొక్క పిలుపుని నెరవేర్చడం కోసం, యోనా చెయ్యాల్సిన దాన్ని చేయటం కోసము మరి దేవాది దేవుడు ఆ సముద్రంలో ఒక గొప్ప తుఫాన్ని తీసుకొచ్చి ఆ సముద్రంలో ఆ నావ మునిగిపోయేలాగా చేసినప్పుడు అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు. నేను చేసిన తప్పును బట్టే, నా పాపాన్ని బట్టే ఈరోజు ఇదంతా జరుగుతుంది. నా వల్ల అనేక నిండు ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. వీళ్ళ బదులు నేనే ఇందులో పడిపోతే మేలని సముద్రంలో దూకేస్తాడు. మరి అతను వచ్చి ఒక తిమింగలం మింగి అతను 3 రోజులు ఆ తిమింగలము గర్భంలో ఉండి అతను బాధ అనుభవించినప్పుడు అప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థించి మొరపెట్టిన తర్వాత మరలా తండ్రి అయిన దేవుడు ఆయన నినేవే పంపించి ఆయనపై ఉన్నటువంటి పిలుపును, దర్శనాన్ని తిరిగి మరలా అతను రియలైజ్ అయ్యేలాగా, పశ్చాత్తాపడి చేసేలాగా తండ్రి అయిన దేవుడు యోనాను పరీక్షిస్తాడు, అతన్ని శిక్షిస్తాడు. చూడండి, మరి మీపై ఉన్న పిలుపు, మీపై ఉన్న దర్శనము ఏదైతే ఉందో అది మీరు ఫుల్ఫిల్ చేసేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీరు వద్దని వెళ్ళిపోయినా సరే దేవుడు మిమ్మల్ని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టైనా సరే మీ ద్వారా చేయించాల్సింది ఆయన చేపిస్తాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మీరు కనుక మీ వర్క్ లోడ్లో పడిపోయి, మీ ప్రెషర్లో మీరు పడిపోయి, మీ స్ట్రెస్లో పడిపోయి దేవుని దర్శనాన్ని కనుక విడిచిపెట్టేస్తే నష్టపోయేది మనమే, నష్టపోయేది మీరే. కాబట్టి సాతాను వేస్తున్నటువంటి ఈ యొక్క ఉచ్చులో మీరు చిక్కుకుపోవద్దు. ప్రియమైన సోదరి సహోదరుడా, నీకు ఏదైతే దర్శనం ఉందో, ఏదైతే పిలుపు ఉందో దాన్ని నువ్వు నెరవేర్చుటకు నీ యొక్క లాభాలను కూడా బహుశా వీలైతే విడిచిపెట్టు. నీకేదైతే లాభం ఉందో, నీకేదైతే మరి మంచి ప్రాఫిట్స్ వస్తాయో, నువ్వు వ్యాపారం చేయటం ద్వారా, నువ్వు ఉద్యోగంకి వెళ్ళటం ద్వారా, లేకపోతే నువ్వేదో చేయటం ద్వారా నీకేదైతే లాభాలు వస్తాయో బహుశా ఆ లాభాలను కూడా వీలైతే విడిచిపెట్టు దేవుడి దర్శనం కోసం. మనమేమి నష్టపోమండి. మన లాభాలు మనం విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడి కోసం, ఒకరోజు వ్యాపారం మూసేయటం వల్ల, ఒకరోజు దేవుడి కోసము మరి నీకున్నటువంటి లాభాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం ఏమి నష్టపోము, మనం ఏమి అప్పుల పాలు అవ్వము. చాలామంది భ్రమపడిపోతుంటారు. ఆదివారం ఒక్క పూట మూసేయటం వల్ల షాపు ఏదో అయిపోద్ది అనుకుంటారు. శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజు ఒక్క పూట మూసేయటం వల్ల ఏదో నష్టపోతాం అనుకుంటారు. ఏం నష్టపోరు. మీరు ముయ్యకుండా కూర్చున్నప్పుడే నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే దేవుణ్ణి గణపరిచినప్పుడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచడం ప్రారంభిస్తారో, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మీరు ఇస్తారో, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీ దర్శనం వైపుగా మీరు అడుగులు వేయటానికి మీకు సహాయం చేస్తాడు. సాతానుని మీరు జయిస్తారు, సాతానుని మీరు అధిగమిస్తారు. సాతానుడు ఏం చేస్తాడంటే, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీ పిల్లల్ని చూసుకో, వారి భవిష్యత్తును చూసుకో అని మిమ్మల్ని రకరకాలుగా మభ్యపెడుతుంటాడు. మీరు వాటన్నిటిని నమ్మి కనుక ఈ లోకపు వ్యాపకాల్లో కనుక పడిపోతే మీకు దేవుడిచ్చిన దర్శనాన్ని మీరు విడిచిపెట్టేస్తారు. ఏదో ఒక రోజు పూర్తిగా మర్చిపోయి లోక జీవనోపాధి వైపు మీరు తిరిగిపోతారు. దేవుని కోసం నేను ఎందుకు వాడబడట్లేదు, దేవుని కోసం నేను ఎందుకు ఏది చేయలేకపోతున్నాను అని అంటే ఇదొక రీజన్ అండి. మీరు మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరచండి, సాతానుని మీరు జయించగలుగుతారు. దేవునికి లోపడండి, అపవాదప్పుడు మీ నుండి దూరంగా పారిపోతాడు. మరి మూడవదిగా కొంతమంది వ్యక్తుల ద్వారా అపవాది మనల్ని బాధపడతాడండి. ఇది మూడవ బాణం అన్నమాట. కొంతమంది వ్యక్తుల్ని ఉపయోగించుకొని అపవాది మనల్ని బాధ పెడుతుంటాడు. ఇక్కడ మన చుట్టూ కొంతమంది అవిశ్వాసుల ద్వారా కావచ్చు, కొంతమంది విశ్వాసుల ద్వారా కావచ్చు, మీ జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, మరి కొంతమంది
మాట వినని పిల్లల ద్వారా కావచ్చు, తర్వాత మీ యొక్క ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, మీ అన్నదమ్ముల ద్వారా కావచ్చు, మిమ్మల్ని బాధపెడతాడు. మరి ఇజ్రాయేలీలంట కొంతమంది అధికారులను పెట్టి వాళ్ళని వెట్టి చాకరీ చేయించి వాళ్ళ చేత వాళ్ళని శ్రమ పెట్టి వాళ్ళని బాధ పెట్టారంటండి. కొంతమంది అధికారులని ఫరో పెట్టాడంట వాళ్ళ మీద. కొంతమంది కొన్ని గ్రూప్స్కి కొంతమంది అధికారులను పెట్టేశాడు. మరి వాళ్ళు అస్తమానం కూడా వాళ్ళు ఎంత పని చేసినా సరే, ఎంతగా మరి వాళ్ళు తీసుకొస్తున్నా సరే వారి యొక్క పనిని వాళ్ళు సాటిస్ఫై అయ్యేవారు కాదు. ఇంకేం చేసావు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని ప్రెషర్ పెట్టేసేవారు వాళ్ళని. మరి మన జీవితాల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మనం ఎంత చేసినా సరే అంటారు, నువ్వేం చేసావులే, నువ్వేం పెట్టావులే, నువ్వెందుకు ఇప్పుడు సేవకి వెళ్తానని అంటున్నావు, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సేవకెళ్ళి ఏం చేస్తావు నువ్వు, మందిరానికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు, మందిరంలో కూర్చోవడం వల్ల డబ్బు వస్తుందా, మందిరంలో కూర్చోవడం వల్ల నీకేమైనా జీతాలు ఇస్తారా అని మనల్ని సూటిపోటి మాటలు అంటారు. మరి కొంతమంది పిల్లలకు ఎంత చెప్పినా మాట వినరు. మరి వాళ్ళు మాట విననప్పుడు మనము వాళ్ళ ద్వారా చాలా మరి హృదయంలో గాయాన్ని పొందుకోవాల్సి వస్తుంది. మరి వారిని ఎంత సానుకూలంగా వారికి చెప్పి ఇది తప్పు నాన్న, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని మనం ఎంత ప్రయత్నించినా సరే మరి వాళ్ళు ఎదురు తిరిగి మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము, మా యొక్క ప్రవర్తన ఇంతే అని చెప్పి మనల్ని అనేక రకాలుగా బాధ పెడుతుంటారండి. మరి ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ వాళ్ళు పెట్టేటువంటి ఈ బాధల వల్ల, వారు చేసేటువంటి యొక్క మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల చాలామంది తల్లిదండ్రులు స్పిరిచువల్గా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణము, మరి వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవడానికి కారణము పిల్లల యొక్క మొండి ప్రవర్తన వల్లే. అర్థమవుతుందండి? ఈరోజు అనేక మంది జీవితాల్లో మరి ఆధ్యాత్మికంగా వారు ముందుకు సాగకపోవటానికి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగకపోవడానికి కారణము మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల ద్వారా, వారు అనేటువంటి మాటల ద్వారా. బహుశా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మీతో మాట్లాడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. మీ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మీ భర్త ద్వారా కావచ్చు, మీ భార్య ద్వారా కావచ్చు, అవిశ్వాసి అయినటువంటి భర్త వలన, అవిశ్వాసి అయినటువంటి భార్య వలన మనము మందిరానికి దూరం అయిపోవాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడతాయి. మరి వారి యొక్క మొండి ప్రవర్తనను బట్టి, వారి యొక్క సూటిపోటి మాటలను బట్టి చాలామంది స్త్రీలు మరి ఈ రోజుల్లో మందిరం మానేసిన దాఖలాలు ఉన్నాయి. వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే అపవాది మనల్ని ఎంత ప్రెజర్ చేసినా సరే, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్నటువంటి ఆ అగ్ని ఏదైతే ఉంటుందో, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను ప్రెజర్ చేసినా సరే నువ్వు ఆగవు. మరి నేను కూడా ఒక అవిశ్వాసపు కుటుంబంలో నుండే, అన్య కుటుంబంలో నుండే నేను వచ్చానండి. ఎన్నో రకాలుగా మరి నా జీవితంలో నేను పోరాటాలు అనుభవించాను క్రీస్తు మార్గంలో నడవటానికి. కానీ ఎన్ని పోరాటాలు నాకు వచ్చినా సరే నేను ఏ రోజు కూడా నా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఎప్పుడు నేను ఒప్పుకోలేదు. నాకు గాయపరిచిన, నన్ను కొట్టిన, నన్ను తిట్టిన నేను ఒకటే చెప్పాను, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, మరణిస్తే ఆయన కోసమే చనిపోతా, అంతేగాని నన్ను నా దేవుణ్ణి ఏది వేరు చేయలేదు అని నేను పూర్తిగా మరి నా యొక్క రక్త సంబంధీకులకు చెప్పినప్పుడు కొద్ది రోజులు ఇంకా వారు నన్ను శ్రమ పెట్టినప్పటికీ కూడా తర్వాత ఇంకా వాళ్ళు అర్థం చేసుకుని ఈ కుమార్తెను మార్చడం మన వల్ల కాదు అని ఇంక వాళ్ళే విడిచిపెట్టేశారండి. అర్థమవుతుందండి? అపవాది మనల్ని నొక్కుతాడు కొంతమంది వ్యక్తుల ద్వారా. నీ ఎదుగుదలను ఆపేయాలని, నీ అభివృద్ధిని ఆపేయాలని కొంతమంది వ్యక్తుల్ని నీ చుట్టూ ఉపయోగించి వాళ్ళని వెనక్కి లాగటానికి ప్రయత్నించి మందిరం ఆపాలి, ప్రార్థన ఆపాలి, ఉపవాసం ఆపాలి, బైబిల్ చదవటం ఆపాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీవు నీ దేవుడు
ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉంటుందో అది వేరు చేయడానికి ఈ లోకంలో ఏ శక్తి పనిచేయదు. ఉన్నదైనా రాబోన్నదైనా దేవదూతలైన, అధికారులైన, ప్రధానులైన, దేవదూతలైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అని పౌలు భక్తుడు చెప్తాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదండి ఈ లోకంలో. మీరు కనుక ఒకవేళ ఆ మాటలతో గాయపడి బాధపడి మీరు మందిరం కనుక మానేస్తే మీరు దేవుడి దర్శనం నుంచి దూరం అయిపోతారు. మీపై ఉన్నటువంటి పిలుపు నుంచి మీరు దూరం అయిపోతారు. అపవాది ఇంకనూ మీ పైన బలంగా పనిచేస్తాడు. మీ ఇంట్లో ఎంతమంది అవిశ్వాసులు ఉన్నా సరే మీ ఒక్కరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మార్పు చెందుతారు. వారి యొక్క అవిశ్వాసము మీ పైన పనిచేయకూడదు, కానీ మీ విశ్వాసము మీ ఇంట్లో ఉన్నటువంటి భక్తిహీనులపైన, మీ ఇంట్లో ఉన్నటువంటి అవిశ్వాసులపైన, నామకార్థపు స్థితిలో ఉన్న వారిపైన అది ఒక గొప్ప శక్తిగా పనిచేయాలి. అప్పుడు మీరు నిజమైన క్రీస్తుని కలిగి ఉన్నవారు. హల్లెలూయా. ఏ ఒక్క అవిశ్వాసపు మాట, ఏ ఒక్క భక్తిహీనత మాట మీ విశ్వాసాన్ని పాడు చేయటానికి వీలు లేదు. మీరు అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇది పూర్తిగా సాతాను యొక్క దాడి. దానిని మీరు కనుగొని నివారించినట్లయితే, వాక్యము అనేటువంటి ఖడ్గంతో మీరు దాన్ని ఛేదించినట్లయితే తప్పకుండా మీరు ఆత్మలో ఎదుగుతూ మరి మీ కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారందరినీ కూడా క్రీస్తులోకి నడిపించగలుగుతారు. హల్లెలూయా. మరి ఇంకా చివరిగా 4వ బాణము ఏం చేస్తాడంటేనండి, మీ యొక్క జీవితాన్ని పూర్తిగా చేదుగా చేసేస్తాడు, నిరాశగా చేసేస్తాడు మీ జీవితాన్ని. ఒకసారి మనము ఇదే అధ్యాయము 11వ వచనం చూద్దామండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమించగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు రామసేసు అను పట్టణాలను కట్టిరి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం కూడా చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, వారికి ఉన్నటువంటి భారాల వల్ల, వారికి ఉన్నటువంటి శ్రమ వల్ల వాళ్ళు అత్యధికంగా కృంగిపోయారంట. మన జీవితంలో మరి మనకు వస్తున్నటువంటి శ్రమ, బాధ, వీటన్నిటి వల్ల మనలో ఒక రకమైనటువంటి నిరాశ, చేదు అనేది వచ్చేస్తుందండి. ఇజ్రాయేలీలు మరి ఆ అధికారులను, వెట్టి పనులు చేయించే అధికారులు వారి చుట్టూ ఉండడం వల్ల వారు ఆ శ్రమ తట్టుకోలేక వారి జీవితంలో వారికి నిరాశ వచ్చేసింది. ఆ భారాలు పెడుతున్నప్పుడు, ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు వారి జీవితం అంతా చేదుగా అయిపోతుందండి. వాళ్ళు దేవుని దగ్గర ఇంకా ప్రార్థించడం కూడా వదిలేస్తారు. వాళ్ళు మూలుగుతూ ఉంటారు. ఇంకా మొరపెట్టే శక్తి కూడా వాళ్ళల్లో ఉండదు ఇజ్రాయేలీలకి. ఆ మూలుగులనే దేవుడు వింటాడండి. అర్థమవుతుందండి? ఆ మూలుగులని దేవుడు వింటాడు, విని మోషన్ పంపిస్తాడు అక్కడికి. ఇక్కడ పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, ఆసియాలో మేము శ్రమను తాళలేకపోయినప్పుడు మేము కృంగిపోయాము అంటున్నాడు. చూడండి, మేము అత్యధికమైన భారం వల్ల, మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోయాము. మనము శక్తికి మించి భారాలు అనుభవిస్తున్నప్పుడు మనం కుంగిపోతామండి. నిరాశ కలుగుతుంది, చేదు కలుగుతుంది. అసలు దేవుడు ఉన్నాడా? నా బ్రతుకులో దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు చూస్తున్నాడా నన్ను? నా ఒక్క బాధను దేవుడు వింటున్నాడా? నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడా అనేటువంటి ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా ఇలాగే అనుకున్నారు. దేవుడు చూస్తే, దేవుడు వింటే మనం ఎందుకు ఇంకా ఈ యొక్క చెరలో ఉంటాం, మనం ఎందుకు ఇంకా ఈ యొక్క దాసత్వంలో ఉంటాం అనే ఫీలింగ్ వాళ్ళలోకి వచ్చేసింది. అయితే అపవాది మనకి పెట్టేటువంటి బాణంలో ఈ చిట్ట చివరి బాణం ఏంటంటే నిరాశ, చేదు అనేటువంటి బాణం. చాలామంది మరి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 90% ఈ నిరాశ, చేదు అనేటువంటి ఆ బాణంలో వారి జీవితాల్లో పనిచేస్తున్నాయండి. వారు ఎంత డిప్రెషన్కి గురవుతారంటే, ఎంత వేదన చెందుతారంటే,
ఇంక దేవుడు లేడు, నా ప్రార్థన వినడు, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బహుశా ఇది వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఇలాంటి డిప్రెషన్లో ఉంటున్నావేమో, ఇలాంటి కష్టాలు గుండా నువ్వు వెళ్తున్నావేమో. అయితే ప్రభు చెప్తున్నారు, ఎంత శ్రమ పెట్టినా, ఎన్ని భారాలు నీ మీద పెట్టినా నువ్వు కృంగిపోవద్దు. నీ యొక్క కష్టము ఎంత కష్టమైనా సరే, నేను ఆ కష్టంలో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు నీ యొక్క దృష్టి నిలుపు, నువ్వు నీ యొక్క భారాలన్నిటి నుంచి విడుదల పొందుతావు, నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. మీరు కష్టపడుతున్నారు, మీరు బాధను అనుభవిస్తున్నారు అంటే దాని అర్థము దేవుని శక్తి మీ మీద పరిపూర్ణంగా పనిచేయబోతుంది అని అర్థం అండి. హల్లెలూయా. మరి ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. ఎవని నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వల్ల సమస్తం కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, శ్రమల ద్వారా మనము సంపూర్ణులుగా చేయటము దేవునికి సాధ్యమండి. దావీదు భక్తుడు అందుకే అంటాడు, నీ శాసనాలు నేను గైకొనుటకు నాకు శ్రమలు సహాయంగా ఉన్నాయి అని 119వ కీర్తనలో రాస్తాడు. నీ కట్టడలో నేను గైకున్నట్లుగా నీ శ్రమలు నాకు సహాయపడుతున్నాయి అని అంటాడు. శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతానని యోబు అంటాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, శ్రమలలో నేను సంపూర్ణంగా చేయబడతాను. ఎవని వల్ల సమస్తం కలిగిందో, ఎవని వలన మరి అన్నీ ఉన్నాయో, ఆయన తన కుమారులని మహిమపరచడానికి శ్రమల ద్వారా వాళ్ళని సంపూర్ణుడిగా చేస్తాడంట. ఇంకా మీలో ఎలాంటి కొరత కానీ, ఎలాంటి మరి వెలితి కానీ మీలో కనపడదు. పరీక్షల గుండా మీరు వెళ్తుంటే, కష్టాల గుండా మీరు వెళ్తుంటే దేవుడు మిమ్మల్ని ఒక శుద్ధ సువర్ణంగా చేయబోతున్నాడు అని అర్థమండి. దేవుని యొక్క శక్తి మీ పైన పరిపూర్ణంగా నిలబడి మిమ్మల్ని ఆయన రాజ్యమునకు సిద్ధపరుస్తున్నారు అని దీని అర్థమండి. పరీక్షల గుండా మీరు నడుస్తున్నప్పుడు దయచేసి బాధపడద్దు, వేదన పడద్దు, నిరాశ చెందద్దు, చేదులో మీరు మీ యొక్క జీవితాన్ని అనుభవించద్దు కానీ, చేదైన జీవితాన్ని మీరు కలిగి ఉండద్దు కానీ, మీ యొక్క కష్టంలో, మీ బాధలో, మీ శ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన రాజ్యము కొరకు ఒక పాత్రగా మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. ఈరోజు మీరు అనుభవించుచున్నటువంటి శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవి ఏదో ఒక రోజు మీ నుండి దూరం అయిపోతాయి. ఇవి శాశ్వత కాలము ఉండేటువంటి శ్రమలు, బాధలు కాదు. అది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అపవాది ఎంతగా నొక్కాలని ప్రయత్నించినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినా, దేవుని యొక్క శక్తి మీ పైన నిలిచి ఉంది కాబట్టి మీరు అంతగా విస్తరిస్తారు, అంతగా మీరు ప్రబలుతారు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈ యొక్క ప్రవచనం చెప్పిస్తున్నాడు. అదేంటంటే, ఈరోజు మీరు బహుశా పరీక్షల గుండా వెళ్తున్నారేమో, ఆటంకాలు మీ జీవితంలో వస్తున్నాయేమో. అయితే మరి ప్రభు మీతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. పరీక్షలు అనేవి ఆశీర్వాదాలు తీసుకురావడానికే, శ్రమలు అనేవి బహుమానాలను తీసుకురావడానికే. మీ పరీక్ష ఒక ఆశీర్వాదము, మీ శ్రమ ఒక దీవెన, మీ కష్టము అనేది ఒక గొప్ప లాభాన్ని తీసుకురావడానికే. కాబట్టి ఈరోజు శ్రమ పడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమ అనేకులకు ఆశీర్వాదకరంగా చేయుటకు దేవుడు నిన్ను ఈ పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు. ఒకవేళ ఈ పరిస్థితి నీకు లేకపోతే, ఈ యొక్క కష్టంలో నువ్వు నడవకపోతే, నువ్వు ఎవ్వరికి ఆదర్శంగా నిలబడలేవు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను అనేక శ్రమల గుండా, పోరాటాల గుండా వచ్చి ఉన్నాను కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాను. నాకు ఏ కష్టము, ఏ బాధ తెలియకపోతే నేను మీకేం చెప్పలేను. నొప్పి అంటే ఏంటో తెలిసిన వాడే ఆ నొప్పి ఎలాగుంటుందో ఇతరులకు వివరించగలడు. ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా సాఫీగా జీవితం కొనసాగిన వారికి ఇతరులతో ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ వేదన ఎలా ఉంటుందో ఎప్పటికీ వివరించలేడు. ఆ మాటలో అభిషేకం ఉండదు, ఆ మాటలో దీవెన ఉండదు.
నీ మాటలో అభిషేకం ఉంది, నీ మాటలో దీవెన ఉంది అంటే నువ్వు ఆ పరిస్థితిని దాటుకుని వచ్చావు అని అర్థము. నీ ద్వారా అనేకులు ఆదరించబడుతున్నారంటే నీ పైన ఎన్నో దెబ్బలు పడ్డాయని అర్థం. నీ మాటలో ఆదరణ రావట్లేదు అని అంటే నీ పైన ఒక్క దెబ్బ కూడా పడలేదు, నువ్వు ఏ మాత్రము కూడా విరగలేదు, నీ హృదయంలో నువ్వు ఎక్కడా కూడా నలగలేదు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అంటండి. ఎవరైతే విరుగుతారో, ఎవరైతే నలుగుతారో, కష్టాల గుండా, పరిస్థితుల గుండా, పరీక్షల గుండా నడుస్తారో వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. యోసేపుని ఎక్కడ పెట్టినా కూడా అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఏ స్థానంలో ఉన్న అతను దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉండటం వల్ల, దేవుడు అతన్ని కనికరించడం వల్ల మనుషులందరూ కూడా అతన్ని కనికరించారంట, అతనికి ఆశీర్వాదాలు ఇచ్చారంట. దానియేలుని ఎక్కడ పెట్టినా సరే అక్కడ అతనిలో ఒక్క తప్పును కూడా చూడలేకపోయారంటండి. ఎన్ని శ్రమల గుండా అతన్ని తీసుకువెళ్ళిన, ఆఖరికి మరణానికి అప్పగించినా కూడా మరణం కూడా తల వంచింది ఆయన దగ్గర. అంత గొప్ప ప్రార్థనా పరుడు, బహుప్రియుడు అని చెప్తాడండి దానియేలు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బహుప్రియుడువి నువ్వు నా దృష్టిలో. మనము పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుని పైన ఆధారపడడం నేర్చుకుంటాం. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. మనుషుల మీద మనం ఆధారపడము, ఎందుకంటే మన పరిస్థితులన్నీ మూయబడి ఉంటాయి. మనకి ఇంకా ఆధారము మన దిక్కు తండ్రి అయిన దేవుడే. ఆయన పైన మనం ఆధారపడతాం. శ్రమ అనేది మనకు మంచిది, శ్రమలు నాకు మేలాయను అని దావీదు భక్తుడు రాస్తున్నాడు కీర్తనల గ్రంథంలో. నీ శాసనములను నేను గుర్తించినట్లు నీ శ్రమలు నాకు మేలాయను. నీ ఆజ్ఞలు ఏమై ఉన్నవో తెలుసుకోవటానికి శ్రమలు నాకు ఒక ప్లస్ పాయింట్గా ఉంది, కనుక ఈ శ్రమలను బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మరి ఇజ్రాయేలీని ఎంత బాధ పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళు ప్రబలుతూనే ఉన్నారు, వాళ్ళు విస్తరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళ మూలుగలను దేవుడు విన్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా, అణిచినా, మిమ్మల్ని మధ్యలోనే డిస్కంటిన్యూ చేయాలని ప్రయత్నించినా దేవుడు మీలో ఉన్నాడు. వారు ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా మీరు మాత్రము ప్రబలకుండా ఆగరు. ఎందుకంటే మీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి, మీరు క్రీస్తు పైన ఆశ పెట్టుకుని ఉన్నారు కాబట్టి, ఆయన పైన నిరీక్షణ పెట్టుకున్న వారు ఎప్పటికీ కూడా మరి బాధపడరండి. వారి యొక్క ఆశ భంగము కాదు. ఎందుకంటే మనము నిరీక్షణ కలిగి ఉన్నది మనుషుల పైన కాదు, అధికారుల పైన కాదు, సంస్థల పైన కాదు, దేవుడి పైన మనము నిరీక్షణ పెట్టుకుని ఉన్నాం. ఆయనపై నిరీక్షణ పెట్టుకున్న వారు ఎప్పటికీ కూడా నిరాశ చెందరు. ఈరోజు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, చేదు కలిగిన జీవితం మీరు జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ప్రతి పనిలో మీకు సఫలతనిస్తారు. మీ దర్శనాన్ని మీరు మర్చిపోకుండా ముందుకు కొనసాగండి. అపవాది యొక్క ఆటంకాల నుంచి బయటకు వచ్చి మీ వర్క్ లోడ్ నుంచి తగ్గించుకోండి. ఒకవేళ టార్గెట్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది అని అంటే దేవునితో సమయం గడపండి, దేవునితో తగినంత మాట్లాడండి. మీరు జ్ఞానంగా ఎలా నడుచుకోవాలో, ఆ టార్గెట్స్ ఎలా చెయ్యాలో తెలివిగా దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు, ఆ ఆలోచన మీకు ఇస్తారు. ఆఫీస్లో అందరికన్నా ఒక మంచి స్థానంలో ప్రభు మిమ్మల్ని కూర్చోబెడతారు. కనుక ఈ లోకపరంగా మీరు ఆలోచించద్దు, శారీరకంగా మీరు ఆలోచించద్దు, కానీ అంతరంగ పురుషుడిని అభివృద్ధి చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడండి. శరీరాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం ఎప్పుడూ బతకూడదండి ఈ లోకంలో. నీ అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటే, నీ అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందుతుంటే లోపల ఆటోమేటిక్గా శారీరకంగా కూడా నువ్వు బలపడతావు. శారీరకంగా నీకు కావలసిన అవసరతలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడు. దానికోసం నువ్వు ప్రయాసపడని అవసరంలా. నరుల కష్టం ద్వారా ఆశీర్వాదం రాదు, కానీ యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు ఐశ్వర్యము. నీతిమంతుల ఇళ్లలో మరి నూనెయు ద్రాక్ష రసము ఉంటుందంట. మనము నీతిగా ఉన్నప్పుడు మన ఇంట్లో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక ఈ లోకం పైన, ఈ లోక కార్యాలపైన, మీ వర్క్ ప్రెషర్స్ పైన మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకొని చింతించద్దు. సాతాను యొక్క అగ్ని బాణాల నుంచి మీరు విడిపించబడి జ్ఞానముతో, వివేచనతో దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆ దర్శనంలో ముందుకు కొనసాగండి. తప్పకుండా మీరు చేసేది సమస్తమును కూడా ఫలించే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు సహాయం చేస్తారు. అట్టి విధమైనటువంటి ఆ ఒక ఆశీర్వాదము, దీవెన ఈ దినమున మీకు కలుగును గాక. సాతాను యొక్క ప్రతి అగ్ని బాణము మీ జీవితాల్లో విరగగొట్టబడును గాక. న్యాయ విమర్శలో
మీరు గెలుచుదురుగాక. మీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము మీ పైన వర్ధిల్లకుండునుగాక. క్రీస్తునందు ఉన్నవారు ఇప్పటి నుండి నూతన సృష్టి. క్రీస్తులో మరి పాతవి అన్నీ కూడా గతించిపోయినాయి. మీ శ్రమ, మీ బాధ ఇంకా మీరు పడనవసరం లేదు. కానీ ఆయనలో మీరు ఉన్నట్లయితే, ఆయనతో మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే మీ భారాలన్నీ కూడా ఆయన తేలిక చేసి మీ జీవితాన్ని సమాధానపరుస్తారు.